భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను ఊర్లను అడుగుతలేము. 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈనాడు కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. మీ ఆలోచన ఏందో తొందరలోనే తేలుతుందని కూడా కిషన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మిత్రులారా, నేను ఏదైనా పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నాకు చివరగా సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమైతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కులే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ సమస్యలే నాకు ముఖ్యం. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని, మీతో మొదలుపెట్టని వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చిన, హర్యానాకి ఇచ్చిన, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ